హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మా మిద్దె తోటలో ఉన్న టేబుల్ నిమ్మని హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. నేను ఈ టబ్బులో 100 రూపాయల టబ్బులో కిచెన్ కంపోస్టు మట్టి వేసుకుని కోకోపీట్ కూడా వేసి కొద్దిగా వేసి ఈ చెట్టుని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఎక్కువగా ఆవు పేడని జీవామృతం తయారు చేసి ఇస్తున్నానండి. నాకు బాగా కాయలు కాస్తున్నాయండి చెట్లు. ఇదిగో చూసారా అండి, ఈ టేబుల్ నిమ్మ అసలు కిందకి ఏలాడిపోయేటట్లుగా, చెట్టంతా కిందకి ఏలాడిపోయేటట్లుగా కాయలు కాసినాయండి. ఈ కాయలన్నిటిని కూడా నేను ఈరోజు హార్వెస్ట్ చేసుకోవడానికి పైకి వచ్చానండి. చూడండి, నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అసలు ఎన్ని కాయలోనండి, చక్కగా ఎంత సంతోషంగా ఉందోనండి. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇలా కాయలు కోసుకుంటుంటే. మిద్దె తోటలు ఉంటే చాలా లాభమండి. మనం ఏ ఎరువులు ఇస్తున్నామండి, అంతా ఆర్గానిక్ ఎరువులే కదండి. చక్కగా మన ఇంటిలోనే ఎరువులు తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చుకోవటం, ఈ మొక్కలకి ఇస్తున్న కాయల్ని కోసుకోవటం, వాటిని తినటం చాలా ఆనందంగా ఉందండి. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నేను ఈ మొక్కలకి ఇచ్చే జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో మా ఛానల్లో వీడియో ఉందండి, చూడండి ఒకసారి. కాయలన్నీ ఒక్కసారి హార్వెస్ట్ చేసేసుకుంటున్నారేంటి అనుకుంటున్నారా అండి? ఈ కాయల్ని జ్యూస్ తీసుకుని సీసాలో పోసేసుకుంటానండి. అందుకనే కాయలన్నీ కూడా ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, చూసారా అండి, కాయలన్నీ కూడా చెట్టు నిండా ఉన్నాయి. నేనైతే అన్నీ కోస్తున్నాను. అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. ఇటు ఎంతసేపు పట్టిందో చూడండి కాయలు కోయటానికి. చిన్న చెట్టే కదండి. ఈ కాయలు ఓ పక్కన కోస్తుంటే ఇంకో పక్కన పూత కూడా వచ్చేస్తుందండి. ఈ కాయలన్నీ కోసేసిన తర్వాత ఆ పూత నిలబడటానికి నేను కిచెన్ కంపోస్ట్ ఈ మొక్కకి ఇచ్చేసుకుంటానండి. అంతేనండి, మళ్ళీ కాత వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకుంటాకి చెట్టు నిండా పూత రెడీ అయిపోతుందండి. అసలు టేబుల్ నిమ్మ గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుందండి. ఈ చెట్టుకి అసలు ఎక్కువగా తెగులు రాదండి. ఇది చక్కగా ఈజీగా మిద్దె తోటలో పెంచుకుని చక్కటి కాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఈ చెట్టుకి ఎక్కువగా కేర్ కూడా తీసుకోక్కర్లేదండి. ఒకసారి పెట్టుకున్నామంటే మధ్య మధ్యలో పూత వచ్చినప్పుడు ఎరువేసుకోవటం, ఆ పూత రాలిపోకుండా స్ప్రేలు చేసుకోవటం, ఫెర్టిలైజర్ని అలా తయారు చేసుకున్న మొక్కలకి ఇచ్చుకుంటే చాలండి. ఇంతేనండి, నాకు ఇన్ని కాయలు వచ్చినాయి బుట్టుడు.